ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అండి. దీన్ని చేయడం ఇంత ఈజీగా అనేటట్టు అయితే చేస్తున్నాను, చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా మనం పొట్లకాయని తీసుకుని శుభ్రంగా పైన ఇలా తెల్లగా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి చాక్తో ఇలా రబ్ చేస్తే మొత్తం అంతా పోతుంది. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అన్నీ ఈవెన్గా కట్ అవ్వాలి. సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పొట్లకాయ అంటేనే నీరు కదండి, నీరు త్వరగా బయటకు వచ్చేస్తుంది, మన ఫ్రై ఇంకా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఉప్పు వేసేసి నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, ఇప్పుడే పొట్లకాయల్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు మనం చేతితో గట్టిగా నొక్కిపెట్టి పిండేద్దాము. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాను. చేతితో గట్టిగా పిండితే చూడండి, వాటర్ అంతా బయటికి ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇదే విధంగా మనం మొత్తం పొట్లకాయలు అన్ని ముక్కల్ని కూడా ఒకసారి స్క్వీజ్ చేసుకుని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదేనండి, స్క్వీజ్ చేయడం అంటే ఏదో అనుకోవద్దండి, జస్ట్ చేతితో పిండి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే. చూడండి, వాటర్ అయితే ఇంత వచ్చింది. ఈ పొట్లకాయ తినడం వల్ల మనకి పోషకాహార లోపం ఉండదండి, మన స్కిన్ కూడా షైనీగా ఉంటుంది. ఈ వాటర్ని మనం పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదు, తక్కువే. అలాగే ఒక 15 వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకుని వేసుకుంటున్నాను. అందులోని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. పోపులు ఎప్పుడు కూడా మనకి కమ్మటి వాసన అయితే రావాలి. ఇలాగా మన పప్పులు కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు అందులోని 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర ఇవి వేసేసుకుని పోపు కమ్మటి వాసన వచ్చేదాకా మాత్రం వేపుకుందాము. ఇలా వేపుకున్న దాంట్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని అందులోంచి నీళ్ళు మొత్తం పిండేసాం కదండి, ఆ పొట్లకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మన రెసిపీస్ ఎప్పుడూ కూడా 5 to 10 మినిట్స్లో అయిపోతాయి కదా, సో అదే విధంగా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. నేను ముందుగానే ఒక అరచెక్క కొబ్బరికాయ తీసుకుని దాన్ని శుభ్రంగా తురిమేసుకుని తీసుకున్నానండి. నాకు అరచెక్క కొబ్బరికాయకి 1/2 కప్పు తురుము అయితే అయింది. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొబ్బరికాయ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అయితే ఈజీగా బర్న్ అవుతుందండి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా అంటే ఒక 1/2 స్పూను పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చాలా హెల్తీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన కర్రీ అయితే ఇలా ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.